అందరికీ. ఈరోజు మా అమ్మ ఫ్రైడ్ చికెన్ విత్ గార్లిక్ సాస్ అండ్ మ్యాష్డ్ పొటాటో సాస్ చేసిందనమాట. ఈ మూడిటి కాంబినేషన్ ఎలా కంబైన్ చేసి చేసిందన్నది ఈ రెసిపీలో చూసేద్దాం. సో, ముందు టైం వేస్ట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండి, ఉప్పు, పసుపు, కారం అండ్ మిరియాల పొడి వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకొని దానిపైన మనం కలుపుకున్న ఫ్లోర్‌ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చికెన్ బ్రెస్ట్ మొత్తానికి పట్టించేలాగా మనం స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లో ఉడకబెట్టుకున్న పొటాటో, మిరియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకొని దీన్ని కూడా సాస్‌ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో కొద్దిగా బటరు లేదు అనుకుంటే నెయ్య అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. సో, మైదా పిండి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న గ్లాస్ పాలు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇది కొంచెం చిక్కబడిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఈ సాస్‌ని సిమ్‌లో మనం బాగా కలుపుకుంటూ మంచి సాస్ లాగా మనం ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి. లైట్‌గానే వాటర్ వేసుకోవండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే అది మరీ పలచగా అయిపోయి అంత బాగోదు. సాస్ అన్నది థిక్‌గా ఉంటేనే బావుంటది కాబట్టి. సో, ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని అండ్ చీజ్ ఉంటది చూడండి. మోజరెల్లా చీజ్‌కి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ చీజ్ చిన్న చిన్న స్లైసెస్ కూడా వేసుకోవచ్చనమాట. నేను 2 స్లైసులు వేసింది మా అమ్మ. సో, 2 స్లైస్ ఆఫ్ చీజెస్ వేసుకొని దీన్ని కరిగేంత వరకు సిమ్‌లో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో మళ్ళీ కొద్దిగా నూనెను అండ్ నెయ్యి కూడా వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్‌ని ఇందులో వేసేసుకొని మూత పెట్టి మంచిగా ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక సైడ్ మన చికెన్ బ్రెస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని అటు కూడా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ మనం దీనికి అలా ప్యాన్‌లో ఉంచుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలనమాట. ఇప్పుడు సర్వింగ్‌కొచ్చేసరికి ఒక ప్లేట్‌లో మనం ముందుగా చేసుకున్న పొటాటో సాస్ వేసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ బ్రెస్ట్‌ని వేసేసుకొని దానిపైన మనం చేసుకున్న గార్లిక్ సాస్‌ని మంచిగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకొని 3 కలిపి సాస్‌లో ముంచుకొని తింటే అద్దిరిపోద్దనుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.